నమస్తే హరీష్ తెనేటి గారు. నమస్తే అండి. బాగున్నారా? ఆల్ ఫైన్. బేసిక్గా మనం వింటూ ఉంటాం, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు బ్రహ్మముహూర్తం అని. సో నిజంగా ఈ బ్రహ్మముహూర్తం ఉందా? అంటే ఆ బ్రహ్మముహూర్తంలో లేచినా, చదివినా, మంచి పని చేసినా, ఏం చేసినా ఆ బ్రహ్మముహూర్తంలో చేయండి మంచి జరుగుతుంది, నిజంగా ఇట్స్ వర్క్స్ అంటారు. అది నిజమేనా అసలు? అంటే నిజంగా అలా చేసిన వాళ్ళకి అయ్యిందా? మరి అవ్వని వాళ్ళ సంగతి ఏంటి? దీని గురించి కొంచెం వివరిస్తారా? సో బ్రహ్మముహూర్తము ఆర్ మార్నింగ్ అంటే సూర్యోదయం కంటే 48 నిమిషాలు ముందుకు 48 నిమిషాలు, 48 నిమిషాలకు ముందు 45 నిమిషాలు అంటారు. 40-50 అది డిఫరెంట్ క్యాల్కులేషన్, డిఫరెంట్ లెక్కలు ఉన్నాయి. బట్ బేసిక్గా ఒక 40. స్మాల్ డౌట్, చెప్పండి. ఈ 48 ఏంటి, ఎందుకు? అదే 40-50 మినిట్స్ ఎందుకు అంటే ఆ టైంలో యూ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ బ్రహ్మ అంటారు. అంటే మనము తయారు చేసుకోవచ్చు. అందుకే బ్రహ్మ ముహూర్తం ఏంటంటే బ్రహ్మలాగా యూ కెన్ క్రియేట్ యువర్ లక్, యూ కెన్ క్రియేట్ యువర్ లైఫ్. ఎందుకు అన్నది మనం మాట్లాడుకున్నాం. సో బ్రహ్మ ముహూర్తం అని ఎందుకంటారంటే ఆ టైంలో నువ్వు బ్రహ్మలాగా నీ జీవితాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మన వాళ్ళు ఎంత వెరీ సైంటిఫిక్, వెరీ క్లియర్ ఉంటారు ఆ రోజుల్లోనే. వెరీ క్లియర్ ఉంటారు. నువ్వు బ్రహ్మ అనగానే ఇట్లా తలకాయలు వేసుకుని చేతులు వేసుకుని ఇట్లా రాడు అలా రాడు. బట్ నీకు బ్రహ్మ లాంటి నీకు విద్వత్ వస్తుంది. నువ్వు ఆ టైంలో ఎవరు లేవగలుగుతారు? పొద్దునే 4:30కి లేచి ఎవరు సాధన చేస్తారండి? వాడి జీవితంలో ఏదైనా చెయ్యాలనుకున్న వాళ్ళు లేస్తారు. లేకపోతే జనరల్గా ఉన్నాడు అనుకోండి, 4:30కి ఎవడు లేవాడో ఇప్పుడు ఎందుకు లేవాలనుకుంటారు. అక్కడే డిఫరెన్స్. దట్ ఫస్ట్ డిఫరెన్స్ ఇస్ నా జీవితాన్ని మార్చుకోవాలంటే నిద్రపోతే ఎట్లా, చదువుకోవాలి అని లేచాడంటే వాడు హీఈస్ బికమింగ్ బ్రహ్మ, హీస్ క్రియేటింగ్, హీస్ రైటింగ్ హిస్ ఫ్యూచర్. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్, ఆ టైంలో మైండ్ ఈ సెమీ కాన్షియస్, నిద్ర బయటంతా ఎంతనా చూడండి, బయటకు వెళితే ఆ టైంలో సో బ్యూటిఫుల్ అండ్ సెరీన్, అన్ని ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఆ టైం చాలా బ్రెయిన్ కూడా చాలా వేవ్స్, అలా థీటా వేవ్స్ దాకా వస్తాయి. ఆల్ఫా స్టేట్లోకి వెళ్తుంది బ్రెయిన్, స్లో డౌన్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఏం చదువుకున్నా, ఏం సాధన చేసినా, ఏం అనుకున్నా కూడా త్వరగా నెరవేరుతాయి అంటారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, త్వరగా నెరవేరుతాయి. దీంతోపాటు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది ఆ టైంలో. ఆ 40-50 మినిట్స్ ఏదైతే ఉంటుందో మన ఫోకస్ తొందరగా ఒక పాయింట్ మీదకి వెళ్తుంది. ఫోకస్ మైండ్ ఒక చోట అనుకుంటే, నార్మల్గా మన మైండ్ ఫోకస్ సపోజ్ 100 బిట్స్ ఫోకస్ ఉంటే 40 బిట్స్ మన శరీరానికి వెళ్ళిపోతుంది. అంటే నేను పడిపోతున్నానా, నేను ఎక్కడ కూర్చున్నాను, ఆ బ్యాలెన్స్ ఏంటి, అవి చూసుకుంటూ ఉంటుంది. ఓకే, డైజెషన్ అవుతుందా, అవంతా. మిగతా 60 బిట్స్ ఆఫ్ అవర్ ఫోకస్ మనం దేని మీద పెట్టగలమో వాటన్నిటి మీదకి వెళ్ళిపోతుంది. అంటే రాత్రి చూసిన సినిమా, ఇంకోటి ఏదో, ఎవడో అన్న మాట, ఏదో అన్ని వాటి మీదకి వెళ్ళిపోతుంది. మార్నింగ్ టైంలో, బ్రహ్మముహూర్తం టైంలో మొత్తం 60 కలెక్ట్ చేసి ఒక దాని మీద పెట్టచ్చు. కెపాసిటీ ఆఫ్ కంప్లీట్ ఫోకస్ దాని మీద పెట్టచ్చు. స్వామి వివేకానంద పుస్తకం చదివితే ఆయన కదిపితే అబ్జర్వ్ అయిపోవడం అంటారు, అలా ఇన్వాల్వ్ అయిపోతారు. అలాగా నీ ఫుల్ ఫోకస్ ఎప్పుడైతే దేని మీద పెడతావో అది ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది ఆటోమేటిక్. అందుకనే బ్రహ్మ ముహూర్తం ఈజ్ సో పవర్ఫుల్ మార్నింగ్ టైంలో. అండ్ ఇంకొక ఆ టైంలో ఉండే ఒక గొప్ప గుణం ఏంటంటే, మనకి తెలియకుండానే మన ఇంటర్నల్ సెన్సెస్ తెలియకుండా చాలా సెన్సరీ పవర్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ క్షణము మన డ్రెస్ వేసుకున్న డ్రెస్, మన హ్యాండ్ పోస్చర్, మన నెక్ పోస్చర్, మన ఊపిరి, అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది మన బాడీ. అన్ని సెన్సెస్ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్స్ట్రక్షన్. నువ్వు అది తొందరగా చేయగలుగుతావు. అండ్ పొద్దున లేవడం అనేది ఒక గొప్ప క్వాలిటీ. చాలామంది నిద్ర పట్టకలేస్తారు, అలా కాదు. నిద్రపోయి ఆ టైంకి ఒక పర్టికులర్ నిష్టతో లేచేవాడు, ఎవరైనా సాధన, ఎనీవన్ హూ డస్ ప్రాక్టీస్ మార్నింగ్ విల్ హ్యావ్ దట్ పవర్. మార్నింగ్ తొందరగా అబ్జార్బ్ అవుతుంది. అందుకనే బ్రహ్మ ముహూర్తం అంటారు. మైండ్ ఇస్ ఫ్రెష్, థాట్స్ తక్కువ ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ తక్కువ ఉన్నాయి. సో ఎక్కువగా మనం గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. ఇట్స్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీంతోపాటు పని చేస్తుందా, చాలామందికి ఎందుకు పని చేయదంటే వాడు ఒక పర్పస్తో లేవడు. పొద్దున్న లేచాను, నేను వాకింగ్కి వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, వాకింగ్కి వెళ్ళడం కోసం వెళ్తారు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు మంత్ర సాధన తీసుకుంటే 150 టైమ్స్ చేసి సరిపోతుందా, 108 చేసి
ఈ సరిపోతుందా, అయిపోతుందా, నేను లేచేస్తే వచ్చేస్తుందా అనే మైండ్ సెట్లో ఉన్నవాడు ఎప్పటికి కాలేడు. మనకు సినిమాలో జోకులు కూడా ఉంటాయి, పొద్దునే కోడి కూడా లేస్తుంది, మనం లేస్తున్నాం ఏంటి అని. చాలా ఇంపార్టెంట్ ఇది. ఊరికే లేచేస్తే కాదు, నీకు ఆ టైంలో ఒక పర్పస్, ఒక గోల్, జీవితంలో ఒక లక్ష్యం చెయ్యాలి అని ఒక పట్టుదలతో నీకు సృష్టి ఇట్లా మారుతుంది. అది దానికోసమే నువ్వు 1000 పద్యాలు, ఒక 1000 పద్యాలు బట్టి కొడతాడు పండితుడు, బట్టి కొడతాను అని లేని పొద్దున టక్క 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 ఎక్కుతుంది మైండ్కి. ఎప్పుడైతే మన పర్పస్ పొద్దున లేవాలి, లేచేసాను, ఏం చేయాలో తెలియదు, ఆర్ ఎక్సర్సైజ్కి వెళ్ళాను, నేను 2000 కట్టేసాను, నేను వెళ్ళాను కాదు. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మొత్తం శ్రద్ధ నీ మజిల్స్ మీద, మొత్తం నీ ఫోకస్ బాడీ మీద ఉంటే విత్ ఇన్ నో టైమ్ 6 ప్యాక్ వచ్చేస్తుంది అండ్ స్ట్రెంగ్త్ వస్తుంది. మనిషి విల్ బికమ్ డిఫరెంట్. అందుకే బ్రహ్మముహూర్త ఫలం ఇస్ సో మచ్. అందరు దేవతలు వెయిట్ చేస్తుంటారు ఈ టైంకి ఎవడన్నా లేస్తాడా అని. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎవరైతే సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పడానికి రెడీగా ఉంటాడో పొద్దున, వాడి లైఫ్లో అన్నీ అచీవ్ చేస్తాడు. సో అందుకని మనం అంతా ప్రిపేర్ అయిపోయి, పొద్దున సాధన అయిపోయిన, యోగ సాధన అయిపోయి, ప్రాక్టీస్ చేసేసుకుని మంచిగా నేను రెడీ అయ్యి సూర్యుడి ముందు వెయిటింగ్, నువ్వు బయటకు రానైనా నీకు అర్ఘ్యం వదులుతాను. దట్ ఈస్ హౌ యూ షుడ్ డెవలప్ యువర్ పవర్. దట్ ఈస్ హౌ యూ షుడ్ డెవలప్. ఇలా పొద్దున లేవాలి అంటే, బ్రహ్మముహూర్తం లేవడం ఏముంది లేచేస్తా పొద్దున అని అనుకుంటారు కదా. పొద్దున లేవాలి అంటే నీకు మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైంలో ఆవలింత రాకుండా లేవాలి. అంటే పొద్దున్న లేవడానికి రాత్రి నువ్వు ఎంత ప్రిపేర్ అయి ఉండాలి, నీ మైండ్ ఎంత రెస్ట్ అయి ఉండాలి, నువ్వు ఎంత మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. దట్ టుమారో మార్నింగ్ ఈజ్ నా బ్రహ్మ సమయము, నేను తయారు చేసుకుంటా, నా కెరియర్ నేను రాసుకుంటా, నా జీవితాన్ని నేను రాసుకుంటా అన్నవాడు ఎలా ఉండాలి? రోజంతా మారిపోతుంది. చెత్త డిస్కషన్లోకి పోడు, పిచ్చి డిస్కషన్లు పెట్టడు, 7 తర్వాత తినేస్తాడు, 8 వరకు 8:30 వరకు పిల్లలతో ఆడుకుంటాడు, 8:30కి ఆఫ్ ఎవ్రీథింగ్, 2 minutes బెడ్ మీద కూర్చుంటాడు, టక్ అవుట్. అడుక్కుంటే పొద్దున మళ్ళీ 4 o'clock 3:30కి లేచి తల మించి చన్నీళ్ళు స్నానం చేసి కూర్చుని సాధన ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సంగీతమా, మీకు పాటలా, మాటలా, ఏదైనా మ్యాథ్సా, సైన్సా, ఐఏఎస్, ఎనీథింగ్ ఆ కసితో చేసేవాడు. ఏది ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు కాదు, తపస్సులాగా చేయాలి. ఎనీథింగ్ తపస్సులాగా చేసిన వాడికి వచ్చి తీరుతుంది. అందులో ఎవరికి ప్రూవ్ చేయడానికి పొద్దునే లేచాను, అందరికి టుడే మార్నింగ్ 4:30 అర్థమవుతుంది, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళకి అవ్వదు, జరగదు. సో అందుకోసమే అంటున్నాను, ఎవరినైనా చీట్ చేయొచ్చు, కాలముని చీట్ చేయలేము. అన్ని ఫోటో తీసి దగ్గర పెట్టుకుంటుంది, అన్ని క్లౌడ్ డేటాలో స్టోర్ అయి ఉంటాయి, అన్నీ స్టోర్ అయి ఉంటాయి. నువ్వు కాలాన్ని చీట్ చేయలేవు. నేను లేచాను, పొద్దున లేచాను, నాకు ఏం కాలే, ఏమి కాదు. సో దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్. బ్రహ్మ ముహూర్తం అంటే నీ జీవితాన్ని నువ్వు క్రియేట్ చేసుకునే ముహూర్తం. నువ్వు పొద్దునే 4 గంటలకు లేచి సాధన చేస్తే ఎలా ఉండబోతుంది నీ జీవితం, ఒక 5 నిమిషాలు అనుకుంటే, మెడిటేషన్ చేసుకుంటే, ప్రాణముని సరిగ్గా పెట్టుకుంటే, నీ ఊపిరి ఎవ్రీథింగ్, నువ్వు ఎన్ని కోటలు కట్టు, ఊపిరి ఇట్లా ప్రాణం వెళ్ళిపోయిందంటే అవుట్. ఆ ప్రాణంని నువ్వు 1 రోజు సాధన చేయలేకపోతే ఇంకేం జీవితం? అందరికీ తెలుసు ప్రాణం లాస్ట్, ఈ బ్రెత్ ఇస్ లాస్ట్ బ్రెత్ అంటారు. అలా లాస్ట్ ఊపిరి, ఆ ఊపిరి నీలోనే ఉండి ప్రాణమై ఉండి శక్తి ఉంటే దాంతో 10 నిమిషాలు సమయం గడపలేని వాడు ఏం బ్రతికినట్టు? అందుకోసమే ఇవన్నీ చెయ్యాలి, అందుకోసమే బ్రహ్మ ముహూర్తము. కొంతమంది అడిగే డౌట్, మేము నైట్ డ్యూటీలు చేసి వస్తామండి, మార్నింగ్ లేవలేమండి, జెన్యూన్ డౌట్. ఓకే, అప్పుడు ఈ రోజుల్లో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు రోజంతా కూడా ప్రశాంతంగా ఉండేటట్టుగా సిస్టమ్ తయారు చేసుకోవాలి. కొంతమంది నైట్ డ్యూటీలే అని ఫిక్స్ అవ్వకుండా స్లోగా మార్చండి, మెల్లగా బయటకు రండి. కొత్తగా ఏదైనా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలనుకుంటే చాలా సాక్రిఫైజులు చేయాలి, చాలా పోగొట్టుకోవాలి. నిజంగా కూడా ఒక ఋషి అడవికి వెళ్ళిపోయి గుహ లోపలికి దూరి, నేను చూశాను ఒక గుహని లిటరల్ ఇట్లా పాక్కుంటూ వెళ్ళి ఇట్లా వెళ్తే ఆ లోపల చిన్న స్పేస్ ఉంటుంది, కూర్చొని తపస్సు చేసుకుంటారు. ఎందుకు పోయి ఉంటారు అంత లోపలికి? ఇక్కడ బయట ఏం దొరకనట్టు. ఎందుకు అంటే వాళ్ళ ప్రాణముతో వాళ్ళతో సమయం గడపడం నేర్చుకుంటే నీకు ఈ ప్రపంచంలో ఏది వద్దు. అందుకోసమే తపస్సులాగా ఏదైనా చేయగలిగితే బ్రహ్మముహూర్తం పనిచేస్తుంది. తపస్సులా కాకుండా ట్రై చేసి చూస్తా నాకేమొస్తుంది,
వాళ్ళకి ఏం రాదు కూడా. అందుకని ఎప్పుడు నెవర్ డూ ఇట్ యాజ్ అ బిజినెస్, డూ ఇట్ ఫర్ యువర్ లవ్. పొద్దున్న లేస్తే ప్రశాంతంగా ఉందా లేదా? లే. రాత్రి తొందరగా పడుకుంటాం, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారుతాయి, స్మోక్ చేసేవాడు ఆల్కహాల్ చేసేవాడు సరిగ్గా పడుకోలేడు కదా, ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి. అందుకని బ్రహ్మముహూర్తం అన్నారు. మనకి పొద్దున్నే లేచి రన్నింగ్ చేసుకున్నాం, మంచి షూస్ కట్టుకున్నాం, 4 కిలోమీటర్స్ పరిగెట్టుకొచ్చి మంచిగా తలస్నానం ఎంత బాగుంటుంది అసలు లైఫ్. ఎవరికి ప్రూవ్ చేయాల్సిన నా ఆరోగ్యం, నా ఎనర్జీ, నా ప్రాణము, నాతో నేను బ్రతుకుతున్నారా బాబు, ఎంత బాగుంటుంది అసలు. చాలా చాలా బాగుంటుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే బ్రహ్మముహూర్తం. ఇంకా బ్రహ్మముహూర్తం లోపలికి వెళ్తే దేవతలు అధిదేవతలు చాలా ఉన్నాయి. అవి ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ అర్థం కాకపోవచ్చు, అందుకని చెప్పట్లేదు. కానీ బట్ ఆ టైంలో ఉండే సిద్ధులు, ఆ టైంలో ఉండే మనకి శక్తులు చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ కలియుగం కాబట్టి అంత లోపలికి వెళ్ళగలేకపోయినా అట్లీస్ట్ నీ ఆఫీస్లో, కార్పొరేట్ ఆఫీస్లో సక్సెస్ కావాలన్నా కూడా అవసరం పడుతుంది, చేసుకోవాలి. నైట్ డ్యూటీలు ఉన్నాయి, చేసుకోలేకపోతున్న వాళ్ళు సమ్ టైం బ్రేక్ దొరికినప్పుడు ఆ టైంలో స్పెండ్ చేయండి, ఆ టైంలో లేవడానికి ట్రై చేయండి. నిద్ర స్లీప్ సైకిల్ని సూర్యుడితో మ్యాచ్ చేయండి, చాలా బాగుంటుంది లైఫ్. హోప్ ఇది అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ.